హలో అండి, నేను డాక్టర్ జీ శ్వేత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ ఎట్ జీడి మెట్ల. ఈరోజు మనం ఫాలిక్యులర్ స్టడీ అంటే ఎగ్ గ్రోత్ అవుతుందా లేదా అనేది చాలా కామన్గా అడిగే క్వశ్చన్. దాని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సో ప్రతి అమ్మాయికి పుట్టినప్పటి నుంచి ఒక 1 to 2 మిలియన్ oocytes ఉంటాయి. పెద్ద మనిషి అయ్యాక అవి కొన్ని లక్షలోకి పడిపోతాయి. అండ్ యాజ్ ప్రతి నెల ఎగ్ రిలీజ్ అవుతాయి కొద్దీ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చేసరికి దాని ఎగ్ కౌంట్ అనేది స్లోగా ఏజ్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ తగ్గుతుంటాయి. సో మనం ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా అడిగినప్పుడు అది కెన్ చూడొచ్చు. మనం ఒక ఫాలిక్యులర్ స్టడీ అనేది బేసిక్ వెజైనల్ స్కాన్ నుంచి చూడొచ్చు. సో ఎగ్ పీరియడ్ స్టార్ట్ అయిన సెకండ్ డే నుంచి ఎగ్ గ్రోత్ ఉంటుంది. అది 8th to 14th డే అనేది స్లోగా పెరుగుతుంటుంది. అరౌండ్ 14th to 16th డే 1.8 to 2 సెంటీమీటర్స్ పెరుగుద్ది. సో సీరియల్స్గా స్కాన్ చేస్తూ ఆ ఎగ్ సైజ్ ఫాలో అవుతూ మనం ఎగ్ గ్రోత్ ఉంటే వైఫ్ అండ్ హస్బెండ్ని ఇంటర్ కోర్స్ ప్రాక్టీస్ చేయమని చెప్తాము. ఆర్ ఎల్స్ ఎనీ హెచ్సిజీ ట్రిగర్ ఇస్తాం సో దట్ షీ కెన్ గెట్ ప్రెగ్నెంట్. థ్యాంక్ యూ.